మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై బీసీవై పార్టీ నేత బోడే రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లో 142 ఆస్తులను గోప్యంగా ఉంచడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకోవడానికైనా దిగజారుతారని ఆయన ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డిపై అనర్హత పిటిషన్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. అంతే తప్ప మేము అఫిడవిట్ లో ఉన్నవన్నీ మావే ఆస్తులు, అఫిడవిట్ లో లేని వాటి గురించి మేము మాట్లాడటము, మేము దౌర్జన్యాలు చేసి లాక్కున్నాము, మేము దోపిడీ చేసి లాక్కున్నాము, అక్రమంగా లాక్కున్నాము, అవన్నీ అఫిడవిట్ లో పొందుపరచలేమని చెప్పి మీరు కబుర్లు చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తను చేసిన అక్రమాలకి, తను చేసిన భూదందాకి సమాధానం చెప్పుకోవాలి. అతను జీవితంలో మళ్ళీ ప్రజా జీవితంలో ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా కూడా రాబోయే రోజుల్లో అతనికి తగిన శిక్ష పడుతుందని, అంతవరకు నేను పోరాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కేవలము ఒక మంత్రి ఆయన స్థాయిలో ఇన్ని అక్రమాలు, ఇన్ని భూదందాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు దందా చేసి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టుకొని, పక్క దేశాల్లో వ్యాపారాలు చేసుకొని, పక్క దేశాల్లో ట్రాన్సాక్షన్స్ చేసుకొని, ఈరోజు జాంబియా లాంటి సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఉన్న ఏదైతే బ్యావరేజెస్ ఫ్యాక్టరీలన్నీ కూడా వీళ్ళ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. అదేవిధంగా విదేశాల్లో అనేక రకాలుగా షాపింగ్ కాంప్లెక్స్ల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో సుమారు అక్కడున్న కోల్ మైన్స్ లో 40% పైగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా దేశ విదేశాల్లో గత 5 సంవత్సరాల్లో జరిగిన రాష్ట్ర దోపిడీకి సంబంధించిన సంపదనంతా కూడా వీళ్ళు లూటీ చేసి దోచుకొని దాచుకునే ప్రయత్నం చేశారు. దీని అంతటి మీద కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము విచారణ జరిపి ఎవరైతే అవినీతి చేశారో ప్రతి ఒక్కరి దగ్గర కూడా కక్కించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడే వేల ఎకరాలు ఈరోజు దోపిడీ చేశారంటే మిగిలిన అందరూ కూడా రాష్ట్రంలో ప్రభుత్వం అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా దోపిడీ చేశారో, ఏ విధంగా అరాచకాలు చేశారో ఈరోజు ప్రతిరోజు మనం చూస్తున్నాము. వీటన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత అరాచకాలు చేసి, ఇంత దోపిడీ చేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనీసము ప్రజలు ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తనకు బుద్ధి చెప్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఈరోజు కోర్టుకెళ్ళి నిస్సిగ్గుగా తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నయము, ఇతని కుటుంబాన్ని గత 30-40 సంవత్సరాల నుండి భరిస్తున్న పులివెందుల నియోజకవర్గ ప్రజలు 24లో రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పిన నియోజకవర్గ ప్రజలు మాత్రము అతనికి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యేగా చలా. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ శుభ సాయంత్రం. గత 5 సంవత్సరాల అరాచకాలకు, దౌర్జన్యాలకు, దోపిడీ ప్రభుత్వానికి అంతం పలికి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త ప్రభుత్వము ఏర్పాటు అయిన తర్వాత గత 1.5 నెల రోజుల కాలంలో అనేక రకాలైన దిగ్భ్రాంతికరమైన విషయాలు రోజుకొక రకంగా వెలుగులోకి వస్తుంటే సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నిజంగా గత 5 సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు జరిగాయా, ఇన్ని దౌర్జన్యాలు జరిగాయా, ఇంత దోపిడీ జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూ దోపిడీ గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. వేల ఎకరాలు తన సొంత ఆస్తులలాగా పూర్తిగా కబ్జా చేసి ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, డీకేటీ ఆస్తులు, దేవాదాయకు సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా గత 5 సంవత్సరాల్లో
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని చెంచాలు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం జరిగిందనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ దోపిడీ నుండి తప్పించుకోవడానికి ఇవన్నింటినీ కూడా ఆధారాలు మార్చడానికి కూడా దిగజారి ప్రభుత్వ ఆఫీసుల పైన పడి దీనికి సంబంధించిన ఆధారాలని కాల్చేసే ప్రయత్నం కూడా జరుగుతుందనే విషయము ఈరోజు మనం చూస్తున్నాము. కేవలము భూములు మాత్రమే కాదు, పెద్దిరెడ్డి గారి కుటుంబము, అతని అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పేరు చెప్పి దోపిడీ చేశారు, గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు, ఎర్రచందనం దోపిడీ చేశారు. వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేస్తే, అదేవిధంగా వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఆర్ కంపెనీ పూర్తిగా అనేక రకాలుగా అక్రమ ప్రాజెక్టుల పేరు చెప్పి, టెండర్ల పేరు చెప్పి కేవలం చిత్తూరు జిల్లాలోనే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని కాజేసే ప్రయత్నం జరిగిందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇంత జరుగుతుంటే, ఇంత దౌర్జన్యాలు, ఇంత దోపిడీ జరుగుతుంటే స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, మా